ఆ వచ్చే నారదులు వాడిని ఒక మారు చూశారు. నారదా సమయానికి వచ్చావు, సమయానికి వచ్చావు. అందుకు కాకపోతే ఈ పుణ్యులా కానీ ఎవరు దారపద్దాం అంటే ఎవరు దారపద్దాం చూస్తున్నాం. సమయానికి వచ్చాయి కాబట్టి పట్టు అని చెప్పి దారిపోతాం అన్నారు. ఆ నారదు వాడు అన్నారట, నాయనా గొప్పవాడు కాదు, నాకన్నా నీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు నారదా? ఎవరు? ఎప్పుడైతే ఆ నారదు వారు నీకన్నా నాకన్నా గొప్పవారు ఉన్నారన్నారు. ఎవరవారు? ఎవరయ్యా? పొగమారి సామాన్యుడు కాదు. అరకాల్లో ఉన్న నా పుట్ట పొగమారిసి భూమిలో ఏముందో తెలిసిపోతుంది. అహంకారం పెరిగిపోయింది. నాకన్నా నీకన్నా గొప్పవారు ఉన్నారంటే ఎవరున్నారు అన్నారు. ఇదిగో బ్రహ్మదేవుడు బ్రహ్మపట్నం ఉన్నాడు, బ్రహ్మపట్నం పాలిస్తున్నారు. శంకర్ వారు కైలాసగిరిలో ఉన్నారు, కైలాసగిరి పాలుతున్నాడు. వైకుంఠమూర్తి మహావిష్ణుమూర్తి సముద్రాల్లో ఉన్నారు, ఆయన సముద్రాలు పారుతున్నారు. ఆ ముగ్గురు తప్ప ఎవరు ఆ ముగ్గురు లేరన్నారు. అయితే నీకన్నా నాకన్నా గొప్పవాడా అని చెప్పి అఖండమైన కోపం వచ్చి నారదా ఎప్పుడైనా వెళ్తానని చెప్పి అబద్ధాలు వెళ్ళిపోతుంటే బ్రహ్మదేవుడు వద్దకెళ్ళాడు. బ్రహ్మ అని పిలిస్తే పలకలేదు. ఆయన అక్షరాలు రాస్తున్నారట, యాగం చదువుకున్నారట. ఏమిటి నేనంటే నీకు నేను ఎక్కడ తణుకులేనా? ఒరే బ్రహ్మ అని పిలిచాడు. మూడో పిలిపికి నేను క్షమించను, నీకు నేను పంపిస్తాను పట్టు అంతే. మహానుభావా నువ్వా సమయానికి ఎప్పుడు వచ్చావన్నారు. రే బ్రహ్మ నేను మూడో ట్యాగ్ వేసినా నువ్వు రాలేదు, నీకు ముందు నెలలాక పడుతుంది. నెలలాకంలో గుడి గోపురాలు ఈ పూజ పురస్కారాలు అంతే కాబట్టి నీకు శాపం పెద్ద పట్టమన్నాడు. ఓహో మహానుభావా అని చెప్పి రోజులు ఎక్కితే ఆయన శాపం పెట్టాడు. మళ్ళీ వస్తున్నాడట. ఉంటాడు శంకరవాణి శంకరాన్ని పిలిచాడు. ఆ బ్రహ్మదేవుడు శరపన గడిపెట్టి శంకరవారి పిలిస్తే శంకరవారి పలకలేదట. శంకరవారి పార్వదేవి విలాసంలో ఉన్నారు. విలాసంలో ఉంటే ఏ బ్రహ్మ అన్నాడు. శంకర మరి పలకలేదు. దేవి ఎవరో పిలిచినట్టుకుంది. ఒకసారి తలుపులు తెరుస్తున్నారు. తలుపులు తెరిస్తే ఏముంది? బొగమారుసి సూర్యుడు మేస్తారు, వారిని చెట్టారు, ముసలముండముని
ఆ ముందు చూసి ఏమండి నాదా ఎవరో ముసలముండా మనం చూస్తున్నట్టయింది అంటే కాబట్టి 3 నేతలు వాడి గద్దలతో ఉన్నారు. ఆ మురేశ్వరుడు ఎవడో నాకు తెలియదు అని చెప్పి అనగానే పార్వతీదేవి శంకరవాడి బయలుదేరించాడు. అరే శంకర, నీవు నేనంత గర్వమా నీకు? ముందు నెలలాగు పుడుతుంది. నెలలాగులో నీ గుడి గోపురాలు తప్ప నీ కుటీరపత్రులే కానీ నీ లింగాగారం గుళ్ళో పెట్టరు అని చెప్పి నేను చేపరాగాలు పెట్టేసి చిన్నగా వైకుంఠ పోతే ఇక్కడికి వెళ్తున్నాడు. పోయిందా వైకుంఠ పట్టారు వైకుంఠ పట్టణం వెళ్తుంటే ఆ మహానుభావుడు అయి తెలియదే ఉంది. ఒక గంట చూపు, ఒక కొన్ని నిద్రాహారంలో ఉన్నాడు. ఆదిలక్ష్మితోడు వస్త్రాలు పడుతున్నాడు. వస్త్రాలు పడుతుంటే అప్పుడు అన్నాడు, ఓరే ఒరే మహావిష్ణు అని చెప్పి కాకేస్తే పలకలేదు. హిందూ కాకేశాడు, పలకలేదు. కోపం వచ్చి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళి అతనుగా స్వరస్థానం తెలియదట. మహానుభావ, ఓ మునివంతన, ఈ పాదాలు ఎంత నెచ్చాయ్యా అని చెప్పి పాదాలు పడుతుంటే అదే ఈ లక్ష్మీదేవి చూసింది. నాదా ఎక్కడి నిన్నో వచ్చి ఒక ముసలం ఉంటామని నీ సాటి పని తగ్గింది కానీ మళ్ళీ కాళ్ళు పట్టుకొని కూర్చున్నావా? నాదో స్నేహమందులాగావో రేపొట్టాలదే
వస్త్రములైన వారికి వస్త్రం ఇస్తావు, అందములైన వారికి అందం పెడతావు కాదా? అడగండి నువ్వు భోజనం లేని వాడికి భోజనం పెడతావు, ఆలు లేని వాడికి ఆలు ఇస్తావు, భర్త లేని వాడికి భర్తలు ఇస్తావు. ఇటువంటి మహా